హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిజీ లోన్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫిజికల్ లాగిన్స్ అండ్ డిజిటల్ లాగిన్స్. సో దాని గురించి మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ఉమారాణి గారు. హాయ్ అండి. హాయ్ భాగ్య. సో ఇది ఫిజికల్ లాగిన్ అండ్ డిజిటల్ లాగిన్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి మేడం? ఫిజికల్ లాగిన్స్ అండ్ ఆన్లైన్ లాగిన్స్ అనేది కస్టమర్ యొక్క డాక్యుమెంట్స్ని బట్టి బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఫిజికల్ లాగిన్ అని అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ దగ్గర ఫిజికల్గా డాక్యుమెంట్స్ తీసుకొని సిగ్నేచర్ పెట్టి తీసుకోవడాన్ని ఫిజికల్ లాగిన్ అంటారు. ఆన్లైన్ అంటేనేమో కస్టమర్ డాక్యుమెంట్ సిగ్నేచర్ అవసరం లేదు, ఓన్లీ డిజిటల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం దాన్ని ఆన్లైన్ లాగిన్ అంటారు. ఓకే, డిజిటల్ లాగిన్ అనేది ఇప్పుడు సెక్యూరేనా మనకి? సెక్యూరే అండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిజిటల్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే టైం అనేది ఈజీ, అంటే టైం ఎక్కువ తీసుకోదు. ఫిజికల్ లాగిన్ చేసే ప్లేస్లో ఒక్క ఫైల్ ఫిజికల్ లాగిన్ చేస్తే ఆల్మోస్ట్ మనం ఒక 3-4 డిజిటల్ ప్రాసెస్ చేయొచ్చు, 3-4 ఫైల్స్. సో అందుకని మోర్ ఆఫ్ బ్యాంకర్స్ డిజిటల్ని ఎక్కువ అడుగుతున్నారు. ఇది పర్ఫ్యూస్ బ్యాంకింగ్ అంటే ఏంటి మేడం? పర్ఫ్యూస్ బ్యాంకింగ్ అనేది ఏంటిది అని అంటే కస్టమర్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ 6 months బ్యాంకింగ్ అనమాట. పర్ఫ్యూస్ బ్యాంకింగ్ అనేది మనకి లాగిన్ టైంలో కూడా నెట్ బ్యాంకింగ్ క్రెడిటెన్షియల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి డిజిటల్ లాగిన్ చేసేటప్పుడు. దాన్ని క్లిక్ చేసుకుంటే కస్టమర్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే మనకి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే 6 months బ్యాంకింగ్ క్యాప్చర్ చేసుకుంటారు. ఓకే, 6 months క్యాప్చర్ చేసుకున్నప్పుడు మనకి ఆర్ఐసి శాంపుల్ కానీ అలాంటివి కాకుండా డైరెక్ట్ క్రెడిట్కి వెళ్ళిపోతుంది కేసు. ఓకే, కొంతమంది కస్టమర్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వకుండా ఉంటారు అనమాట. ఇవ్వకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, కస్టమర్ని బేస్ చేసుకునే కదా మనం ఏమైనా చేసేది. సో అందుకని మనం ఏం చేస్తాం, కస్టమర్ దగ్గర ఫిజికల్గా అంటే తను డౌన్లోడ్ చేసి పంపిస్తే మనము అందులో అప్లోడ్ చేయడానికి ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంది అని అంటే కేసు అనేది తొందరగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటేసారి ఒక లాగిన్కి ఏం కావాలనేది మనం ఇచ్చినప్పుడే కేసు వెళ్ళిపోతుంది పీడిఎఫ్. లేదు కస్టమర్ అంటే కస్టమర్ మొబైల్ వేరే ఉంటుంది, దాంట్లో పీడిఎఫ్ వేరే ఉంటుంది. ఆ డౌన్లోడ్ అనేది ఇంకోళ్ళ ఫోన్లో పంపిస్తే వాళ్ళ పీడిఎఫ్ వేరే ఉంటుంది. అంటే శాంసంగ్ ఇలాంటి ఫోన్స్ వాడుతూ ఉంటారు, రెడ్మీ, అందులోకి పంపించినప్పుడు దాంట్లో ఉన్న డేటా క్యాప్చర్ అయిపోతూ ఉంటుంది. సో మన దాంట్లోకి తీసుకునేసరికి నెగిటివ్ బేస్ రావడం, ఇంకేంటిది ఆర్ఐసి శాంపిల్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పర్ఫ్యూస్ బ్యాంకింగ్ ఇవ్వడం వల్ల డైరెక్ట్ క్రెడిట్కి వెళ్ళిపోతుంది కేసు అనేది. ఓకే, సో దానివల్ల కస్టమర్కి అనేది ఇప్పుడు ఆర్ఐసి శాంపిల్ అయిందనుకో వెరిఫై అవ్వాలి అని అంటే దగ్గర మనకి 48 hours పడుతుంది. సో అంటే కస్టమర్కి 2 days టైం వేస్టే కదా. సో అందుకనే మనము డిజిటల్ లాగిన్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అని అంటే ఇప్పుడున్న రన్నింగ్ బేస్లో అయితే కస్టమర్స్ మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ఫాస్ట్ అని అంటారు. ఏది చేసినా కానీ మనకి తొందరగా అవ్వాలి అనుకుంటారు. సో అందుకనే మనం పర్ఫ్యూస్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్ క్రెడిట్కి వెళ్ళిపోవడం వల్ల మనకు యూజ్ అవుతుంది. టైం అనేది తక్కువ టైంలో మనము కస్టమర్ని సాటిస్ఫై చేయగలుగుతాం. ఓకే, ఇది డిజిటల్ లాగిన్ చేసే ముందు మనకి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి అడుగుతుంది. సో మనం వన్స్ ఇప్పుడు ఎంటర్ చేశాక నెక్స్ట్ టైం ఇప్పుడు ఆఫ్టర్ 3-4 monthsకి కస్టమర్ మళ్ళీ లోన్ తీసుకోవాలనుకుంటే సేమ్ యాస్టీజ్ అది అప్రూవల్ అయిపోతుందా లేదా మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందా మనకి డీటెయిల్స్? ఎప్పుడు లాగిన్ చేసినా కస్టమర్ డాక్యుమెంట్స్ అంటే మ్యాండేటరీ. కస్టమర్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకుంటాం. ఒకవేళ టాప్అప్కి వచ్చినా బీటీ చేసినా ఏబీ చేసినా కస్టమర్ డాక్యుమెంట్ అయితే ఇవ్వాలి. ఫిజికల్ డాక్యుమెంట్స్ అనేది లాగిన్ టైంలో ఉంటుంది. అప్పట్లోనైతే కస్టమరు బ్యాంకుకి వెళ్ళి వెయిట్ చేసి అన్ని డాక్యుమెంట్ అంటే కేవైసీ డాక్యుమెంట్ మీద కస్టమర్ సిగ్నేచర్ పెట్టి దాన్ని ప్రాసెస్ చేయించి, అంటే ప్రతి ఒక్క కస్టమర్ ఇచ్చిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ ఉండాలి. మళ్ళీ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ వస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది ఫైల్. అలా ఉండి టైం అనేది ఎక్కువ అయిపోతుంది. కొందరు ఏం చేస్తారు టక పెట్టేస్తారు, కానీ అది టైం మిస్ మ్యాచ్ అయిందనుకో ఒక డేట్ లేట్ అయిపోతూ ఉంటుంది మనకి. సో అందుకనే ఫిజికల్ లాగిన్ అనేది కొంచెం చేయొచ్చు, బట్ కాకపోతే ఏంటంటే మోర్ టైం తీసుకుంటుంది. సేమ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్కి ఫిజికల్కి సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫిజికల్ అనేది కస్టమర్ కంపల్సరీ సిగ్నేచర్స్ పెట్టాలి. అందులో ఏది మిస్ మ్యాచ్ అంటే తను ఎన్ని బ్యాంకింగ్ కొంతమందికి 60 pages 70 pages ఉంటాయి. ఆ బ్యాంకింగ్స్ అన్నిటి మీద కస్టమర్ సిగ్నేచర్ ఉండాలి. మళ్ళీ ఇంకేంటిదంటే కస్టమర్ లాగిన్ చేసేటప్పుడు ఏజెంట్ కోడ్ వేయాలి. ఏజెంట్ కోడ్ స్టాంప్ అలా వేయాలి. అలా వేయడం వల్లనే మళ్ళీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే అది లాగిన్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. లేదు అని అంటే
డిలే అయిపోతుంది మనకి. అందులో ఏ ఫామ్ మీద సిగ్నేచర్ మిస్ అవ్వకపోయినా, ఏ డాక్యుమెంట్ మ్యాచ్ అవ్వకపోయినా బ్యాక్ వచ్చేస్తే మనకు 1 డే డిలే అయిపోతుంది. కానీ డిజిటల్ అయితే అలా ఉండదు. కస్టమర్కి ఫస్ట్ మనం డీటెయిల్స్ తీసుకున్నప్పుడు ఒక లింక్ వెళ్ళిపోతుంది. దాంట్లోనే అప్లికేషన్ ఫామ్లోనే డిజిటల్ ఫామ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. దాంట్లోనే కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఆటోమేటిక్గా కస్టమర్ అయితే మనకి ఏ డాక్యుమెంట్ అంటే మనకి వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ పీడిఎఫ్స్ పంపిస్తూ ఉంటారు కదా. ఆ పంపించిన డాక్యుమెంట్ డైరెక్ట్ అప్లోడ్ చేసినాం అనుకో ఈజీగా లాగిన్ అయిపోతుంది. అంటే ఈ ఫిజికల్కి మనం అప్లికేషన్ ఫామ్ రాసి కస్టమర్ సిగ్నేచర్స్ పెట్టి ఫొటోస్ పెట్టి సిగ్నేచర్స్ పెట్టి ఏజెంట్ కోడ్ వేసి స్టాంప్ వేసడం కంటే దీంట్లో డిజిటల్లో మాత్రం డైరెక్ట్ అప్లోడింగ్. కస్టమర్ ఏ డీటెయిల్స్ చెప్తారో మనం కంటే ఆల్మోస్ట్ పీపుల్స్ అన్ని యూజ్ చేసేది ఫోన్సే. ఆల్మోస్ట్ టకటక మనము డీటెయిల్స్ ఎంట్రీ చేసి తర్వాత డాక్యుమెంట్స్ ఏం పంపించాలో అవన్నీ డైరెక్ట్ అంటే బ్యాంకింగ్ కాడ బ్యాంకింగు, ఆధార్ కార్డ్ ఆధారు, పాన్ కార్డ్ ప్యాను, పే స్లిప్స్ కాడ పే స్లిప్స్ అలా మనకి అప్లోడ్ చేసినాం అనుకో ప్రాసెస్ అనేది అయిపోతుంది లాగిన్ ప్రాసెస్కి. ఓకే. ఫిజికల్ అండ్ డిజిటల్ డాక్యుమెంట్స్ సేమ్ ఉంటాయి, మన డిఫరెన్సెస్ ఉంటాయి? సేమ్ ఉంటాయండి, సేమ్ డాక్యుమెంట్స్. కాకపోతే ఏంది అని అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే టైం రెడ్యూస్ అవుతుంది. ఓకే. ఫిజికల్ లాగిన్కి ఏంది అని అంటే ఒక కస్టమర్కి డాక్యుమెంట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ తీసుకొని సిగ్నేచర్స్ పెట్టి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఏజెంట్స్ కోడ్స్ వేసి స్టాంప్స్ వేసి ఆ తర్వాత మనకి లాగిన్ ప్రాసెస్ అవుతుంది. అంటే కస్టమర్ ఎన్ని డాక్యుమెంట్స్ ఇస్తే అన్ని డాక్యుమెంట్ మీద సైన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే. ఈ డిజిటల్కి అయితే అలా ఉండదండి. కస్టమర్కి ఒక లింక్ వెళ్ళిపోతుంది, దాని త్రూ మనము చేయొచ్చు. ఆ లింక్ వెళ్ళిన వెంటనే కస్టమర్ డీటెయిల్స్ ఆ లింక్లోనే మనకి ఏమవుతుంది అంటే డిజిటల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డిజిటల్ ఫామ్ ఓపెన్ అయినప్పుడు కస్టమర్ డీటెయిల్స్ అన్నీ అందులో అప్లోడ్ చేసేసి కస్టమర్ అయితే మనకి ఏమైతే డాక్యుమెంట్ ఇచ్చారో వాటి మీద సిగ్నేచర్స్ అవసరం లేదు. ఓకే. ఎందుకంటే కస్టమర్కి అప్పటికే వీకేవైసీ ఓటీపీ వెళ్తుంది, ఓఎంసీ అంటే మెయిల్ కన్ఫర్మేషన్ ఓటీపీ కూడా వెళ్ళిపోతుంది అప్పుడే. సో అప్పుడే మన కస్టమర్ దగ్గర నుంచి అవి క్లిక్ చేసిన తర్వాతనే డాక్యుమెంట్ అప్లోడ్ అని అడుగుతుంది. సో అప్పుడే మనం అప్లోడ్ చేసినాం అనుకో కస్టమర్ సిగ్నేచర్ అవసరం లేదు. ఇది ఎంత ఒక 10-15 నిమిషాలు ఒక్క కేసు. అంటే డిజిటల్ లాగిన్ అవ్వడానికి మ్యాక్సిమం కస్టమర్ ఫాస్ట్గా సపోర్ట్ చేస్తే ఒక 15 మినిట్స్, లేదు అని అంటే ఒక 20-25 మినిట్స్ వేసుకుంటే ఒక కేసు అయిపోతుంది. కానీ ఫిజికల్ లాగిన్ అని అంటే కస్టమర్కి డీటెయిల్స్ అన్నీ చేసుకొని కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేసేయాలంటే మినిమం ఒక 1 అవర్ పడుతుంది. సో ఒక 10-15 మినిట్స్కి ఒక 1 అవర్కి ఎంత టైం అంటే మనము ఫిజికల్ లాగిన్ ఒక్క ఫైల్ చేసే లోపు మనం ఆల్మోస్ట్ డిజిటల్ అనేది ఒక 5-6 కేసెస్ అనేది మనము చేయొచ్చు. అంటే ప్రెజర్ లేకుండా ఈజీ టు ప్రాసెస్, ఈజీ టు అంటే టైం అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం తీసుకోకుండా కస్టమర్లకు కూడా ఇంత టైమా ఇప్పుడు ప్రతి ఓటీపీ అడిగితే కూడా కొంతమంది ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో మనము డిజిటల్ యూజ్ చేయడం బెస్ట్. ఎందుకంటే కస్టమర్ని సాటిస్ఫై చేయాలి లోన్ పర్పస్లా అంటే మనం డిజిటల్ యూజ్ చేసుకోవడం బెస్ట్. ఓకే. సో కొంతమంది కస్టమర్స్కి కంపెనీ నుంచి పర్మిషన్ ఉండదు అనమాట, సో యాక్సెస్ ఉండదు వాళ్ళకు ఓఎంసీ. దాన్ని ఎలా అంటారు? ఇప్పుడు డిజిటల్లో అయినా ఫిజికల్లో అయినా మనకి ఓఎంసీ కంపల్సరీ. అవును. సో వాళ్ళకి రిప్లై అనేది యాక్సెస్ ఉండదు అనమాట. సో దానికి సొల్యూషన్ ఏంటి మేడం? సొల్యూషన్ ఏంటి అని అంటే కస్టమర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కంపల్సరీ మెయిల్ కన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఓకే. కంపల్సరీ. అది ఎందుకు అంటే బ్యాంక్ రూల్ అనమాట. అదే పాలసీ ప్రకారం కస్టమర్ బ్యాంక్ రూల్ ప్రకారం మనం ప్రాసెస్ చేస్తాము. సో ఇప్పుడు కస్టమర్ మెయిల్ యాక్సెస్ లేదు అని అంటే కంపల్సరీ హెచ్ఆర్ నుంచి అయినా మనము ఇప్పియాలి. ఓకే. హెచ్ఆర్ నుంచి ఇప్పిస్తే మనకి లోన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఓకే. సో ఎవ్రీ బ్యాంక్కి డిజిటల్ ప్రాసెస్ ఉంటుందా లేదా కొన్ని బ్యాంక్స్కి ఉంటాయి కొన్ని బ్యాంక్స్ లేకుండా ఉంటుందా ఎట్లా? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆల్ బ్యాంక్స్కి అయితే డిజిటల్ ప్రాసెస్ అడుగుతున్నారు. అన్ని బ్యాంక్స్కి అయితే డిజిటల్ ప్రాసెస్ అయితే ఉంది. ఎందుకు అని అంటే దీన్ని ఎందుకు రిఫర్ చేస్తున్నారు అని అంటే కస్టమర్కి ఈజీ టు ఈజీ అనమాట. కస్టమర్ ఎక్కడనో ఉంటారు, మనం ఎక్కడనో ఉంటాము, ప్రాసెస్ ఇంకొకడ జరుగుతూ ఉంటుంది. సో కస్టమర్ ప్రీవియస్ అయితే కస్టమర్ కంపల్సరీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని బ్రాంచ్కి వెళ్ళి మీట్ అవ్వి సిగ్నేచర్స్ పెట్టి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి రావడం జరిగింది. కానీ ఇప్పుడైతే అలాంటి ప్రాసెస్ అయితే లేదు. అన్ని బ్యాంక్స్కి అయితే డిజిటల్ అయితే ఉంది. ఓకే. ఇప్పుడు కస్టమర్స్కి చాలా లింక్స్ వస్తుంటాయి. సో మీరు అన్నారు కదా డిజిటల్ ప్రాసెస్ అని, వాళ్ళకి లింక్స్ రాగానే డైరెక్ట్ ఇప్పుడు కొన్ని ఫ్రాడ్ ఉంటాయి అందులో. సో మనం ఫ్రాడా కాదా డైరెక్ట్ బ్యాంక్ నుంచే చేస్తున్నారా అని ఎలా నమ్మాలి మేడం? ఎందుకంటే కస్టమర్కి అక్కడ బ్యాంక్ నేమ్ రిఫర్ అయి ఉంటుంది, బ్యాంక్ నుంచి వెళ్ళిన లింక్స్ వేరే ఉంటాయి అన్నమాట. మెయిల్ త్రూ అండ్ నార్మల్ మెసేజ్ వస్తాయి అన్నమాట. అందులో బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ అయితే యాక్సిస్ అలా నేమ్ మెన్షన్ అయి ఉంటుంది.
అందులో మనం లాగిన్ చేసేటప్పుడు వాళ్ళు ప్రాసెస్ చేసే వాళ్ళు కంపల్సరీ కస్టమర్కి ఇంటిమేట్ చేస్తారు. మీకు ఇప్పుడు ఒక లాగిన్ ప్రాసెస్ ఓకే. చేస్తున్నాం సార్, లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, ఓటీపీ చెప్పండి అని మనం గైడెన్స్ ఇస్తాం కాబట్టి కస్టమర్కి దాంట్లో మనం ముందుండి చేస్తాం కాబట్టి దానివల్ల అయితే ఏమైతే డిసడ్వాంటేజ్ అయితే లేదు. ఓకే. ఇప్పుడు చాలా బ్యాంక్స్‌కి మనకి లింక్ అనేది వస్తుంది కదా! డిస్బర్స్‌మెంట్ అవును. ప్రాసెస్‌కి. సో, అది ఎన్ని అవర్స్ ఉంటుంది మేడం ఎక్స్‌పైర్ అవ్వకుండా? అంటే కస్టమర్స్‌కి వీకేవైసీ అంటే కొంతమంది కొన్ని బ్యాంక్స్‌కి అయితే ఫస్ట్ వీకేవైసీ తీసుకుంటదండి. అంటే అవును. వీడియో కాల్‌లో కస్టమర్‌ని చూసి పాన్, ఆధార్, ఐడెంటిఫై చేస్తారు. హోలోగ్రామ్ ద్వారా చెక్ చేసుకుంటారు కస్టమర్‌ని. అవును. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్తది. కానీ కొన్ని బ్యాంక్స్‌కి అయితేనేమో ఫస్ట్ అయితే లాగిన్ తర్వాత లాస్ట్ అప్రూవ్డ్ వస్తదిగా కేసు శాంక్షన్ ఓకే. అయిన టైంలో. ఆ టైంలో మాత్రం కేసు మళ్ళీ ఒక్కసారి కస్టమర్‌ని రీవెరిఫై చేసుకుంటారనమాట. ఓకే. అంటే వీడియో కాల్ అంటే వీకేవైసీ దాంట్లో చెక్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఆ లింక్ కస్టమర్‌కి ఒక 48 అవర్స్ మాత్రము వర్క్ అయితది. తర్వాత ఎక్స్‌పైర్ అయితది. కస్టమర్‌కి వచ్చిన డేట్ నుంచి మనకు ఒక 48 అవర్స్ వర్క్ అయితది లింక్. సో, మనం ఫిజికల్‌లో సిగ్నేచర్స్ పెడతాం మేడం. డిజిటల్‌లో పెట్టలేము. సో, అందువల్ల ఏమైనా ఇష్యూ అవుతుందా? ఏం ఇష్యూ అవ్వదండి. ఎందుకనంటే కస్టమర్‌కి బ్రాంచ్‌కొచ్చి కస్టమరే డాక్యుమెంట్ ఇచ్చి సిగ్నేచర్ పెడతారు. కానీ డిజిటల్ అని అయితే లింక్స్ త్రూ అయితే ఉంటదనమాట. కస్టమర్‌ని ఇప్పుడు ఇంతకుముందు చెప్పానుగా వీకేవైసీ లింక్ అని. సో, దాంట్లో కస్టమర్‌ని వెరిఫై చేసుకుంటారు. దాని త్రూ కస్టమర్ ఎందుకంటే ఓటీపీస్ జెన్యూన్ కస్టమర్ అయితేనే కదా వాళ్ళకి ఓటీపీస్ ఎళ్ళేది. వాళ్ళు మనకి లింక్ అప్ త్రూ అయ్యేది. సో, అందులో మనము ఫర్ఫేస్ బ్యాంకింగ్ చెక్ చేసుకుంటాం వాళ్ళదా కాదా అని. సో, లింక్ త్రూలో కస్టమర్ అనేది మనకు ఐడెంటిఫై అయిపోతది కాబట్టి మనకి సిగ్నేచర్స్ అవసరం ఉండదు వాటిలో లాగిన్ టైంలో. డైరెక్ట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనం ఫిజికల్ లాగిన్ చేసే ముందు అందులో సిగ్నేచర్స్ పెడతాము. కొంతమంది డిఫరెన్సెస్ వస్తాయి. సో, ఎక్కడ ఇష్యూ వస్తుందంటారు? ఇప్పుడు లాగిన్ టైంలో లేదా లాగిన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రాసెస్‌లో వస్తుందా? అంటే లాగిన్ టైంలో ఏం ప్రాబ్లమ్ అయితే ఏముండదు గానీ, ఆర్ఐసీ టీమ్ వాళ్ళు మనకి కేస్ మూవ్ అయిన తర్వాత చెక్ చేసుకుంటారనమాట. అంటే కస్టమర్ జెన్యూనా కాదా అంటే ప్రతి ఒక్క పాయింట్ చెక్ చేసుకుంటారు కదా బ్యాంక్ వాళ్ళు. సో, అలా చెక్ చేసినప్పుడు ఆర్ఐసీ దగ్గర అయితే సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అనేది ఫిజికల్‌గా చేస్తూ ఉంటాం కాబట్టి కస్టమర్‌ది అకౌంట్‌లో అంటే మన చెక్‌లో గానీ, అకౌంట్‌లో గానీ ఎలాంటి సిగ్నేచర్ ఉందా అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళకేంది అనంటే చాలా పేపర్స్ ఉన్నాయని టకటక పెట్టేస్తా ఉంటారు సిగ్నేచర్స్. అలా పెట్టడం వల్ల కూడా మనకి సిగ్నేచర్ మిస్ మ్యాచ్ వచ్చి ఆర్ఐసీ వాళ్ళు చెక్ చేయడం జరుగుతది. సో, ఆ విషయంలో మాత్రం సిగ్నేచర్ మిస్ మ్యాచ్ వస్తది. సో, ఇప్పుడు మనం డిజిటల్ ప్రాసెస్ చేస్తాం కదా మేడం. సీపీవీ అనేది వెరిఫికేషన్ అనేది ఉంటుందా లేదా కస్టమర్స్‌కి? కంపల్సరీ ఉంటదండి. వెరిఫికేషన్ ఏ బ్యాంక్‌లో అయినా లోన్ అప్లై చేస్తే కంపల్సరీ సీపీవీ వెరిఫికేషన్ జరుగుతది. ఓకే. ఆల్ ఇప్పుడు బ్యాంక్స్‌కి. అఫీషియల్‌గా కూడా ఉంటుందా? అంటే అఫీషియల్‌గా కంపెనీ అంటే కస్టమర్ హోమ్ వెరిఫికేషన్, ఆఫీస్ వెరిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ జరుగుతది. అంటే కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కదా! వాళ్ళకి ఎలా అంటారు ఇప్పుడు? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న క్యాండిడేట్‌కి మస్ట్ అండ్ షుడ్ వెరిఫికేషన్ కస్టమర్‌నే మీట్ అవ్వాలి. ఓకే. కస్టమర్‌ని మీట్ అయితేనే మనకి సీపీవీ రిపోర్ట్ అనేది మనకి పాజిటివ్ ఇస్తారు. పాజిటివ్ రిపోర్ట్ అనేది రావడం జరుగుతది. లేదు అనంటే కస్టమర్‌కి ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కాకపోతే తను జాబర్ అయిందంటే ఇంట్లో ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేసినా సరిపోతది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఫిజికల్ అండ్ డిజిటల్ ప్రాసెస్ గురించి. సో, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి డిజి లోన్స్. థ్యాంక్ యూ.